ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఉగాది కదా, మీ అందరికీ విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉగాది అందరూ సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను పూజకి రెడీ చేస్తుంటే ఇదిగో మా బాబు అయితే మ్యాగీ వేసుకొని తిన్నాడు. చూడండి, మ్యాగీ ఇటు పక్క అయితే శనగపప్పు ఉడకబెడుతున్నా. ఇదిగో మా బాబు అయితే ఇది తురిమి పెట్టిండు. బాబు పాప ఇద్దరు కలిసి తురిమి పెట్టారు. వాళ్ళే ఇగో ఇది ఉగాది పచ్చడి కోసం అని చింతపండు నానబెట్టారు. ఇప్పుడైతే ఇగో పూజ మధ్యలో ఉంది. పూజ కోసం నేనైతే ఇదిగో పూజ అయితే ఈ విధంగా చేశాను. చూడండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే ఫోటోలు అన్నీ తీసి ముట్టిస్తాం కాబట్టి పూజ అయితే దేవుళ్ళు అయితే కలకల మెలుస్తూ ఉన్నారు. చూడండి, ఆ దేవుడు ఆశీర్వాదం లేని మనం ఏది చేయలేము కాబట్టి దేవుడు ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. నైవేద్యంగా బెల్లం అయితే పెట్టాను. ఈరోజు ఉగాది కాబట్టి మామిడాకులు పెట్టాలని మామిడాకులు అయితే పెట్టాను. చూడండి, ఇగో ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నా. ఎందుకంటే ఒకటే రూము, అందులోనే పూజ కాబట్టి కొంచెం ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా అయితే పెట్టేస్తున్నా నేను. ఇప్పుడైతే కొడుకు కొట్టేశాను కదా, ఇప్పుడైతే ఇగో హారతి ఇస్తాను. దీంట్లో అయితే బెల్లం పెడుతున్నా నేను. ఇప్పుడైతే హారతి ఇవ్వాలి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి హారతి అందరూ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా కొంచెం పెరుగుతో చిన్న ఉగాది పచ్చడి ఎలా వేస్తున్నానో చూడండి. ఇగో షడ్రుచులు: వేపపూత, చింతకాయ, బెల్లం, మామిడికాయ, ఉప్పు, కారం, ఉప్పు. ఇవిగో నిమ్మకాయ రసాన్ని నేనైతే నానబెట్టి ముందుగానే తీసాను. దీంట్లో ఉప్పు, కారం, ఉప్పు, అలాగే బెల్లం, వేపపూత, మామిడికాయ తురుము. ఇప్పుడు అయితే అన్నీ కలపాలి. ఇది ఉగాది పచ్చడి. చూసారు కదా, ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. నేనైతే పూజ దగ్గర పెట్టేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఉగాది పచ్చడి పూజకి పెట్టేసినాకనే మన పని పెట్టు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి నేనైతే దీంట్లో వేస్తున్నా. వేసి పూజ దగ్గర పెట్టేస్తా. మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి. మాకైతే ఇలా వేసుకుంటాం ఉగాది పచ్చడి. పూజ దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేస్తున్నా. అలాగే పప్పు అయితే మా చిన్నోడైతే కుక్కర్లోకి వెళ్ళేసి ఆరబెట్టిండు. చూడండి పప్పు ఎలా నానిందో పెడతాను. మీరు కూడా ఉగాది పచ్చడి తీసుకోండి ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి ఎమ్మిగా ఉంటుంది. అన్ని రుచులు చూడాలి ఉగాది రోజు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అంటే ఏదైనా ఈ ఉగాది రోజు
కలిసిపోవాలని అన్ని షడ్రుచుల సమ్మేళనాన్ని తింటారండి. మీకు ఎలా నచ్చిందో చూడండి ఒకసారి వీడియోలో. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ విశ్వవాసనామ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల సమ్మేళనాన్ని అందరూ శుభ్రంగా ఆస్వాదించండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే అన్ని కాలాలు మనలో ఉండాలని ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని జరుపుకుంటారు. ఈరోజు అయితే నేను ఆశీర్వాద గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తున్నా. చూడండి, ఆశీర్వాద గోధుమ పిండితో చిటికెడంతా ఉప్పు వేస్తున్నా. ఉప్పు అయితే చిటికెడే వేస్తున్నా. చూడండి, ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. టేస్ట్ అయితే బూరెలు ఎల్లో కలర్లో మంచిగా వస్తాయి. ఇలా పసుపు వేస్తే ఏంటంటే మనకి హోటల్ స్టైల్ లాగా మంచిగా వస్తాయి. నేను చేసిన విధంగా చేయండి. మీకైతే బొబ్బట్లు కొత్తగా ట్రై చేసినా కూడా చాలా టేస్ట్గా వస్తాయి. నేనైతే నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు అండి, పంపుతో పట్టినాయి. పిండి కలపడం దగ్గరే ఉంటుందండి మనకి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి. హాఫ్ కేజీ పప్పు అండి నేను తడిపేది. హాఫ్ కేజీ పప్పుకైతే 1/2 కేజీ పిండి అయితే పోసాను. అసలు అయితే హాఫ్ కేజీకి కేజీ పడుతుందండి పిండి. నేనైతే నూనె వేయట్లేదండి, మొత్తం నెయ్యితోటే చేస్తున్నా. ఎందుకంటే ఇంట్లో ప్యూర్ నెయ్యి ఉంది. నేనైతే హాఫ్ కేజీ నెయ్యి వరకు ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నా. చూడండి, నెయ్యి అయితే వేస్తున్నా. నెయ్యి వేస్తే మొత్తం నెయ్యి బూరెలే అండి. నేతితో చేసిన బొబ్బట్లు అండి ఇవి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీరు చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా వస్తుందండి. చూసారా, నెయ్యి ఎంత వేసానో, ఇంకా కూడా నెయ్యి వేస్తానండి. కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను బెల్లం కరగబెడుతున్నా. అంటే దీనికైతే పాకం వచ్చడం అవసరం లేదు. బెల్లం కరిగి ఒక 5 నిమిషాలు మసులితే సరిపోతుందండి. పాకం అయితే అవసరం లేదు. చూడండి, నేనైతే చూపెడతాను. అలాగే ఇది ఇట్లా కరుగుతూ ఉండగానే నేనైతే అటు వీడియో తీసుకుంటా. మిక్సీ చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఏలకులు మిక్సీ పెడుతున్నా. చూడండి ఎన్ని ఏలకులు వేసానో. చూసారు కదా, ఏలకులు అయితే ఏలకులు అయితే మిక్సీ పట్టినాయి, కొంచెమే పట్టినాయి. కానీ అది అలాగే ఉంచుతాను నేను. ఆ పొట్టు కూడా మంచిదే. ఇప్పుడైతే పప్పు మిక్సీ పడుతున్నా. చూడండి, ముందుగా అయితే నేనైతే ఇది చూపెట్టలేకపోయాను వీడియో. ఇదైతే ఆనకం బట్టి చేశానండి. ఇదిగా బూరెలు అయితే అయిపోతున్నాయి. చూడండి, బూరెలు అయితే ఇలా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మొత్తం నేతి బొబ్బట్లో వేస్తున్నా. నేతి బొబ్బట్లో వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా కలుస్తున్నాను. చూడండి, నెయ్యి ఎలా వేస్తాను, బూరె ఎలా వంగుతుంది అనేది చూడండి. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోవచ్చండి. మాకైతే కొంచెం మందమే ఇంకా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నా. దీంట్లో నేతి బొబ్బట్లు మొత్తం నెయ్యితో అండి చేసేది. ఇది ఇంట్లో చేసిన నెయ్యి, కొనుకొచ్చింది కాదండి. ఇంట్లో చేసింది ఫ్రెండ్స్. నెయ్యి అయితే